ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరుచున్నామని నమ్ముచూ ఉన్నాం. తిరిగి సమయమందు మీకు అమూల్యమైన సందేశాన్ని మేము వినబోతూ ఉండగా తండ్రి, వినగలిగే మనసును, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించుటకు నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని నాకు దయచేయమని, ఇక వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ ఆదరించమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నాం. ఈ వారం మనం ఏం చెప్పుకోవాలి, ఏం వినాలని మనం అనుకున్నాం. గత వారం మీకు చెప్పాను నేను. గత వారం ఏ వినాలి అని నేను చెప్పాను, ఏం చెప్పుకుందాం, ఏవి నేర్చుకుందాం అని నేను చెప్పానంటే, సమయలను గుర్చినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. సమయలు, ఈ సమయలను గుర్చినటువంటి సందేశాన్ని మనం ఈ సమయంలో నేర్చుకోబోతున్నాం. తన యొక్క జీవితము ఎంత అద్భుతంగా తన జీవితం ముందుకు కొనసాగిందో, సమయలు తన జీవితంలో దేవుని పక్షాన్ని ఎలా నిలబడ్డాడు, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు కూడా ఆయన దేవుని సన్నిధిలో పనిచేశాడో, సమయల్ని పుట్టడానికి గల కారణం, తన తల్లి ఎలాగూ ప్రాధేయపడిందో దేవుని దగ్గర, ఎలా అడిగిందో ఆమె అడిగి పొందినటువంటి తన కుమారుణ్ణి మరి ఎలా దేవునికి అప్పగించిందో అనేటువంటి విషయాలు మనం ఈ సమయంలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా సమయలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. సమయలు గ్రంథము, సమయలు రాసినటువంటి మొదటి గ్రంథము, సమయలు మొదటి గ్రంథము, పేజీ నెంబరు 223, పేజీ నెంబరు 223. సమయలు రాసిన మొదటి గ్రంథము మొదటి వచనాల నుంచి మనం చదువుకుందాం. సమయలు యొక్క తండ్రి పేరు ఎల్కానా. ఈ ఎల్కానా ఏ వంశానికి చెందినవాడు అంటే, ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. ఎఫ్రాయిము గోత్రం అంటే ఏశాపుకు పుట్టినటువంటి 2 కుమారుల్లో ఒకడు ఎఫ్రాయిము. ఈ ఏసేపు ఎవరు అంటే యాకోబు కుమారుల్లో ఒక వ్యక్తి. యాకోబుకి 11 మంది కుమారులు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏసేపు. ఈ ఏసేపుకు పుట్టినటువంటి 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిం అనేటువంటి 2 కుమారులు. ఈ 12 మంది గోత్రాల్లో ఇశ్రాయేల్ ప్రజలు 12 మంది గోత్రాలని మనం చెప్పుకుంటూ వస్తాం కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది అంటే, ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రము ఎఫ్రాయిము గోత్రము. అంటే ఈ ఎఫ్రాయిం అని అంటే ఒక వ్యక్తి పేరు. ఈ వ్యక్తి ఎవరు అంటే ఏసేపునకు పుట్టినటువంటి 2 కుమారుల్లో ఒక వ్యక్తి ఎఫ్రాయిము. ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడై, ఈ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఈ 2 భార్యల్లో ఒక ఆమె పేరు హన్నా, మరొక ఆమె పేరు పెనిన్నా. బాగా మీరు వినాలి. ఒక ఆమె పేరు హన్నా, మరొక ఆమె పేరు పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కుమార్తెలు కుమారులు ఉన్నారు. హన్నాకు మాత్రం పిల్లలు లేరు. ఇప్పుడు ప్రతి సంవత్సరము సిలోయం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి సీలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటాటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. అంటే వీళ్ళు రామా అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
ఎవరు? ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి, ఇద్దరు భార్యలు. అయితే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తుంటారంటే, షీలోహు అనేటువంటి ప్రదేశంలో మరి దేవుని మందిరం ఉంది. ఈ దేవుని మందిరానికి ఏటాటా అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, ఎంతో దూరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయాణమై ఏం చేసేవాళ్ళంటే షీలోహు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. షీలోహులో ఎవరున్నారంటే దేవుని యొక్క ఆలయం అక్కడ ఉంది. ఇశ్రాయేలీయులు ఆరాధించేటువంటి దేవుని యొక్క ఆలయం అక్కడ ఉంది కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగూ ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఇద్దరు భార్యలను తీసుకొని ఏటేటా అక్కడికి వెళ్తూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఏటేటా అక్కడికి వెళ్ళి వచ్చే సమయంలో ఏం జరిగేదంటే, పెనిన్నా తనకు పుట్టినటువంటి పిల్లలను తీసుకుని వచ్చేది భర్తతో పాటు, అలాగే హన్నా కూడా వెళ్ళేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏం జరిగేదంటే, అక్కడ కొన్ని దినాలు షీలోకు ఆ దేవాలయంలో కొన్ని దినాలు వాళ్ళందరూ కలిసి ఉండాల్సి వచ్చేది. బలి అర్పిస్తూ కొన్ని దినాల పాటు ఉండాల్సి వచ్చేది. అప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు. హన్నా పెనిన్నా ఇద్దరు కలిసి ఉండాల్సి వచ్చేది. మరి పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేనందున ఈ పెనిన్నా ఏం చేసేదంటే హన్నాను ఇబ్బంది పెట్టేది. దేవుడు నీకు సంతు లేకుండా చేశాడు, నాకు పిల్లల్ని ఇచ్చారు అని చెప్పి తనేదో గొప్పగా ఉప్పొంగిపోతుండేది. పాపం ఈ హన్నాని మాత్రం నిందిస్తుండేది, ఏళన చేస్తూ వచ్చేది. ఇది ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తుందంటే, ఆమె అలా ఎగతాళి చేసినప్పుడు, నిందించినప్పుడల్లా పాపం హన్నా మరి తిండి నీళ్లు మానేసి ఏడుస్తూ బాధపడుతూ దుఃఖమొహంతో అక్కడ ఉన్నటువంటి ఆ కొన్ని దినాలు, ఆ దేవాలయంలో ఉండాల్సి వచ్చినటువంటి ఆ కొన్ని దినాలు మరి తను బాధపడుతూ ఉండేదండి. అలాగే ఒక సంవత్సరం తీవ్రంగా ఏం చేసిందంటే, ఆమె బాగా ఆహారం నీళ్లు మానేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటది. ఎవరు? హన్నా. ఏడుస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఎరిగినటువంటి ఎల్కానా తన భర్త మరి హన్నా దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ వచనాలు మనం చదువుదాం. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఆమెను ఓదారుస్తూ ఉన్నాడండి. పిల్లలు లేరని ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీ వైరి అయినటువంటి ఆ పెనిన్నాను చూసి నువ్వెందుకు మరి బాధపడతా ఉన్నావు? నేనున్నాను కదా నీకు, 10 మంది కుమారుల కంటే నీకు శ్రేష్టమైన వాడని కాదా? నేనున్నాను కదా నీకు అని పాపం తన భార్యను ఓదార్స్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఆమె యొక్క స్థిర నిర్ణయం తీసుకుంది హన్నా. ఏం స్థిర నిర్ణయం తీసుకుందంటే, ఈసారి ఖచ్చితంగా ఎలా అయినా సరే నేను తండ్రి అయిన యెహోవా దేవునికి నేను స్థిరంగా ప్రార్థన చేయాలి. ఏటేటా ఒకవేళ అలా చేసిందో లేదో తెలియదు కానీ ఆ సంవత్సరంలో మాత్రం ఏం జరిగిందంటే ఆమె తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంది. చూద్దాం 10-11 వచనాల్లో. 10-11 వచనాల్లో నేను చదువుతాను. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటినికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా అక్కడ పక్కనే ఉన్నటువంటి ఏలి అనేటువంటి ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ఏలి అనేటువంటి ప్రవక్త ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు.
న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఏలి ఏం చేస్తున్నాడంటే ఆయన పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈమె పెదవులు మాత్రమే కదిలిస్తూ మనసులో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఈయన ఆమెను చూసి, ఎందుకు నువ్వు మత్తురాలు అయి ఉన్నావు, మద్యం సేవించావు, ద్రాక్షరసం సేవించావు అని ఆమెను నిందిస్తాడు. పాపం నిందించినప్పుడు ఆమె ఏమంటుందంటే, నా ఏలినవాడ, నేను మత్తురాలను కాదు, ద్రాక్షరసం తాగలేదు, మద్యము సేవించలేదు, కానీ నాకు కలిగినటువంటి వేదన, నాకు కలిగినటువంటి దుఃఖాన్ని తండ్రి అయిన యెహోవా దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయనను వేడుకొనుచున్నాను అనేటువంటి మాట ఏలీతో ఆమె తెలియజేస్తుంది. నా ఏలినవాడ, నేను మత్తురాలను కాదయ్యా, నేను మద్యం సేవించలేదు, నేను ద్రాక్షరసమును సేవించలేదు, కానీ నాకు కలిగినటువంటి వేదన, నాకు కలిగినటువంటి దుఃఖాన్ని ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిలో నేను నా ఆత్మను కుమ్మరించి ఆయనకు ప్రార్థన చేస్తున్నాను, నా మనస్సులో ప్రార్థన చేసుకుంటున్నాను అని పాపం ఈ హన్న ఏలి గారితో విజ్ఞాపన చేస్తుందండి. అలా ఎప్పుడైతే ఆమె చెప్పుద్దో 17వ వచనంలో ఒక చక్కని విషయాన్ని మరి ఏలి గారు తెలియజేస్తారు. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఏమనంటున్నాడంటే ఏలియా, నువ్వు క్షేమంగా వెళ్ళు ఇంటికి, ఈసారి నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు. నువ్వు ఎవరికి ప్రార్థన చేసావంటే ఇశ్రాయేలు దేవునితో నీవు చేసినటువంటి మనవి ఆయన ఆలకించి నీకు ఏం చేయబోతాడంట, నీకు దయచేయును. ఆయన ఆలకించున్నాడు. నువ్వు ఏది అడిగావో ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు క్షేమముగా ఇంటికి వెళ్ళుము. అయితే ఈమె ఏమని వాగ్దానం చేసిందంటే, హన్న, అయ్యా, నాకు ఒక మగపిల్లవాడిని కానీ ఇస్తే చిన్నతనం నుంచే వాడిని నీకు ప్రతిష్ఠిస్తాను, వాడిని నీకు సేవకు అప్పగిచ్చేస్తాను అని ఆమె మొక్కుకుంటుంది. తరువాత తలకి క్షౌరం చేపియను, కత్తిరించను, మంగళ కత్తి వాడి నెత్తి మీదకి తీసుకుని వెళ్ళను అనేటువంటి వాగ్దానము ఆమె చేస్తుందండి, ప్రామిస్ చేస్తుంది. అది ఈ సందర్భం మనం ఎవరి విషయంలో చూడొచ్చు, ఇలాంటి వ్యక్తి ఇంకో వ్యక్తిని కూడా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. మంగళ కత్తి తల మీదకి ఎక్కకుండా తన జీవితాన్ని ముందుకు కొనసాగించినటువంటి వ్యక్తి మరొక వ్యక్తిని కూడా మనం గ్రంథంలో చూడొచ్చు. అతను ఎవరు చెప్పండి? చాలాసార్లు చదివాము మనం, ఎన్నోసార్లు వినున్నారు మీరు. సంసోను. ఎవరు? సంసోను. ఈయన కూడా ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతని తండ్రి పేరు సంసోను, తండ్రి పేరు మనోహ. సంసోను తండ్రి పేరు మనోహ. ఆయన యొక్క భార్య మరి గొడ్రాలుగా ఉంటుంది. వాళ్ళు కూడా బహు వృద్ధులే. వాళ్ళు గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి మనోహ భార్య దగ్గరకు పంపించి ఆమెకు వర్తమానం తెలియజేశాడు. అమ్మా, నీకు ఒక కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తున్నాను. అతనికి పుట్టిన దగ్గర నుంచి అతను చనిపోయేంత వరకు కూడా అతని తల మీదకి మంగళ కత్తె వేయకూడదు, కత్తిరించకూడదు, ఎంటికలు కత్తిరించకూడదు. తర్వాత ఇది మొదలుకొని నువ్వు కూడా ద్రాక్షరసం ఏది కూడా నువ్వు తాగకూడదు. నీ పిల్లవాడు కూడా అలాంటి ద్రాక్షరసము, మద్యపానం ఏది కూడా సేవించకుండా నువ్వు అతన్ని జాగ్రత్తగా పెంచాలి అనేటువంటి ఆజ్ఞను మరి సంసోను తల్లికి దేవుడు తెలియజేసినప్పుడు, అలాగే ఆమె గర్భవతి అయింది, కుమారుని కంటది, సంసోను అని పేరు పెడతారు. ఆ సంసోను కూడా క్షౌరం ఉండదు అనమాట, ఎంటుకలు పెంచేస్తుంటాడు ఫుల్గా. ఈరోజు మన దేశంలో సిక్కులు ఉన్నారు కదా, సిక్కులు మన దేశంలో, సిక్కులకు కూడా వాళ్ళు తల వెంట్రుకలు కత్తిరించుకోరు మనలాగా. వాళ్ళు కూడా పొడుగ్గా పెంచేసుకుంటారు, దాన్ని ఉండ జుట్టుకొని ఇక్కడ కట్టుకుంటారనమాట. సో అలాగే మనం సాంసోను విషయంలో కూడా అలాగే చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా మరి హన్న ఏం చేస్తుందంటే, ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా, నువ్వు నాకు ఒక కుమారుడిని నువ్వు అనుగ్రహిస్తే ఆ కుమారుడి తల మీదకి నేనేం తేనంట,
వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటినికి రానియ్యను. వాడు బ్రతుకు దిన్నములన్నిటియు నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. 2 ప్రామిసులు చేసింది. ఒకటి, క్షౌరపు కత్తిని అతని మీదకి తెప్పిను తల మీదకి. రెండోది, వాడు బ్రతుకు దినములన్నిట నీకు ప్రతిష్ఠిస్తాను, నీకు విడిచిపెట్టేస్తాను, నీ సేవకు అంకితం చేస్తాను అని 2 ప్రామిసులు ఆమె చేస్తుంది. అలా చేసి అడిగినప్పుడు చివరికి 17వ వచనంలో ఏం జరుగుతుందంటే, మరి ఏలి అనేటువంటి ఈ యొక్క న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా 18వ వచనంలో ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందిన దానను గాక అనేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనమును చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఎప్పుడైతే ఏలీ గారు ఆ యొక్క మాటని చెప్పాడో ఇంకా అప్పటి నుంచి ఏం చేసిందంటే, అయ్యా నీ దృష్టిలో నేను కృప పొందిన దాననయ్యాను అని చెప్పి ఆమె సంతోషంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏం చేస్తుంది, ఆమె సంతోషంగా ఉంది, దుఃఖంగా ఉండడం మానేసింది, చక్కగా అన్నం తింటుంది. ఏం జరిగింది ఆమెలో? ఏం జరిగింది చెప్పండి? ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఏలీ గారు ఆమెకు చక్కని విషయాన్ని తెలియజేశాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన విని ఉన్నాడు, ఆయన తప్పకుండా నీకు దయచేస్తాడు అనే మాటను విన్నటువంటి ఈ స్త్రీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి చక్కగా అన్నం తింటుంది, అలాగే దుఃఖంగా ఉండడం మానేసి సంతోషంగా ఉంటుంది. దేని వలన? ఏం జరిగింది ఆమెలో? ఆమెలో ఏం జరిగింది అంటే, ఆమె దేవుని మీద నమ్మకం ఉంచింది. దేవుడు ఎలాంటి వాడు అని ఆమె ఆలోచన చేసిందంటే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరట? నమ్మదగిన దేవుడు. మన ప్రార్థనలో లోపం ఉంటుందే తప్ప దేవునిలో ఎట్టి పరిస్థితుల్లో లోపం అనేది ఉండదు. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు పాపుల మనవి ఆలకించడు అనేటువంటి మాట మనం గ్రంథంలో చూడొచ్చు. ఇప్పుడు ఈమె ఎలాంటిది అయి ఉందంటే, నిజంగా ఈమె భక్తిపరురాలు. నీ సేవకురాలను అని 3 సార్లు ఆమె ఇక్కడ 11వ వచనంలో సంబోధిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకునుము అని నీ సేవకురాలను అని దేవుని సేవకురాలు అని చెప్పి ఆమె చెప్పుకుంటుందంటే ఆమె అబద్ధం చెప్పట్లేదు. దేవునిని సేవించకుండా ఉంటూ నేను నీ సేవకురాలను అని చెప్పట్లేదు. ఆమె చేస్తుంది కనుకనే ఆమె ధైర్యంగా మాట్లాడుతుంది. అయ్యా, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్నటువంటి దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకో. 3 సార్లు ఆమె సంబోధిస్తుంది ఇక్కడ, నీ సేవకురాలను. అలాంటి సేవకురాలు, అలాంటి భక్తిపరురాలు తన యొక్క ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆమె అడిగినప్పుడంట ఏలీ గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి సెలవు ఏంటంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చబడుతుంది, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు. ఎవరు దేవుడట? ఆయన ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. యాకోబు అంటే యాకోబుకు దేవుడు పెట్టినటువంటి మరొక పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు. అందుకే ఏలీ గారు అంటున్నారు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసినటువంటి మనవి ఆయన విని ఉన్నాడు కనుక తప్పక నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు వెళ్ళు ఇంటికి సంతోషంగా అంటున్నాడు. అంటే చూడండి, ఎప్పుడైతే అలాంటి మాట ఆమె పొందేసి వెళ్ళిపోయిందో, వెళ్ళిన దగ్గర నుంచి ఆమె దుఃఖంగా ఉండడం మానేసింది. చక్కగా ఆహారం, నీళ్లు తీసుకుంటుంది. ఏమిలో ఆమె మార్పు వచ్చింది? ఎలా మార్పు వచ్చింది ఆమెకంటే, నేను ప్రార్థించినటువంటి నా దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. కొత్త నిబంధనలో ఆ మాటల్ని మనం చూద్దాం ఒకసారి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుడు నమ్మదగినవాడు, నమ్ముకోదగినవాడు, నమ్మకమైన సృష్టికర్త అనేటువంటి మాటల్ని మనం 3 వచనాలని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరట? నమ్మదగిన దేవుడు. అదే మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అదే పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగినవాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త. దేవుడు ఎలాంటి వాడట? నమ్మకమైన సృష్టికర్త. దేవుడు నమ్మదగినవాడు. అలా విశ్వాసం ఉంచింది ఈ హన్నా. అలా విశ్వాసం ఉంచింది కనుక నమ్మకమైన దేవునికి, నమ్మకమైన సృష్టికర్తకు నా ఆత్మను కుమ్మరించి నేను ప్రార్థన చేశాను గనుక జవాబు నాకు తప్పకుండా ఆయన దయచేస్తాడు. ఆయనకు అనుకూలమైనటువంటి ప్రార్థనని నేను చేశాను. రెండవది ఏంటంటే, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనే మనిషి చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలట? దేవునికి అనుకూలమైన ప్రార్థనే చేయాలి తప్ప దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన ఒకవేళ మనం అడిగినా దాని వలన ఎటువంటి ప్రయోజనం మనకి దొరకదు. దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన ఆమె ఏం చేసిందంటే, నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే వాణ్ణి నీ సేవకే అప్పగిస్తాను. అది దేవునికి అనుకూలమా కాదా? అది దేవునికి అనుకూలం. ఇది ప్రారంభం నుంచి ఇంతవరకు, భూమి ఉన్నంత వరకు కూడా మగపిల్లవాడిని దేవుని సేవకి ఇవ్వడం అనేది దేవునికి అనుకూలమైనటువంటి వచనం. అది మగపిల్లాడు పుడితే వాడిని రోడ్ల మీదకి అప్పగించేయడం కాదు, కానీ దేవునికి అప్పగిస్తానని ఏ తల్లిదండ్రులైతే ప్రార్థన చేస్తారో ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థన. ఎందుకంటే నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ మగబిడ్డను నీ సేవకు నేను అప్పగిస్తాను. అలా ప్రార్థన చేసిందండి హన్నా. న్యాయమైన ప్రార్థన చేసింది. దేవుని మనసెరిగినటువంటి సేవకురాలు, తండ్రి నీవు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నీ సేవకే అప్పగిస్తాను. నా బిడ్డని నాకు అప్పగిస్తానంటే ఆయనకి ఎందుకండి బాధ? ఇంకా ఉంటుందా బాధ? ఉండదు. నా యొక్క బిడ్డని బహుమతిగా ఆమెకి ఇస్తే మరలా ఆమె ఏం చేస్తానంటుంది? నీ సేవకే విడిచిపెడతానంటే ఇంకా ఆయనకు చింత ఏంటి? బంగారంగా ఇచ్చేయడం. మరి నువ్వు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నేను ఎట్టంటట్ట పెంచి నరకానికి పంపిస్తాను అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఇస్తాడా? అలా ఇవ్వడు. అయితే ఆమె ప్రార్థన చేయడంలో న్యాయమైన ప్రార్థన చేసింది. ఆమె నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు, ఎందుకంటే నా వైద్య నన్ను ఎప్పుడు నిందిస్తుంది, అవమానపరుస్తుంది. దానికి పిల్లలు ఉన్నారని, నాకు పిల్లలు లేరని నన్ను ఎప్పుడు వేదన పరుస్తుంది. అయితే నాకు ఒకటి, నాకు ఒక మగపిల్లవాడిని ఇవ్వు, వాడిని నీ సేవకు అప్పగించుకుంటా. నేను ఉంచుకోనయ్యా, మళ్ళీ నీకే అప్పగించుకుంటా. న్యాయమైన ప్రార్థన హన్నా చేసింది కనుక ఆమె ప్రార్థనని దేవుడు ఆలకించిన వాడై ఉన్నాడు. మరొకటి, ఆమె ఎలాంటి భక్తిపరురాలు అంటే, తనకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి మరి ఆమె అక్రమైన మార్గాన్ని ఎంచుకోలేదు. మళ్ళా ఆమె పిల్లలు లేకపోయేసరికి కొన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కూడా పిల్లలు పుట్టకపోయినా ఆమె అక్రమమైన మార్గాన్ని ఆమె ఎంచుకోలేదు. మళ్ళా అక్రమమైన మార్గం అంటే ఏంటో తెలుసా? అబ్రహాము శారాలు ఉన్నారు కదా, కొన్ని సంవత్సరాల పాటు అబ్రహాము శారాలకి పిల్లలు లేకపోతే శారా ఒకరోజు ఏమని అడ్డం తిరిగింది తెలుసు మీ అందరికి.
శారా ఒకరోజు ఏమని అడ్డం జరిగింది, నాకు పిల్లలు కావాల్సిందే, యెహోవా నా గర్భాన్ని మూసేస్తున్నాడు, ఇదిగో నా దాసితో నువ్వు వెళ్ళి నాకు పిల్లల్ని కనివ్వు. అది అక్రమమైన మార్గం, అది అక్రమమైన మార్గం. అది దాసికి పిల్లలు పుడితే దాని పిల్లలు అవుతారా? శారా పిల్లలు అవుతారా? శారా పిల్లలు అవరు. శారా గర్భాన్ని పుడితేనే శారా పిల్లలు అవుతారు. దేవుడు చెప్పాడు నేను ఇస్తాను అని. ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఆమె విశ్వాసం ఉంచలేకపోయింది. భర్త మాటని గౌరవించలేకపోయింది. దేవుని యందు నమ్మిక ఉంచలేకపోయింది ఆమె. అయితే హన్న అలాంటి మార్గాన్ని ఎంచుకోలేదు. అలాంటి జీవితాన్ని ఎంచుకోలేదు హన్న. ఆమె కూడా అని ఉండాలి, అయ్యా ఇదిగో నాకు పిల్లలు లేకుండా నా గర్భాన్ని దేవుడు మూసేశాడు, కాబట్టి ఇదిగో నేను ఎవరో ఒకదాన్ని తీసుకొని వచ్చి నీకు ఇస్తాను, దాంతో పోయి నాకు పిల్లల్ని తెచ్చిపెట్టు, పిల్లల్ని కనిపెట్టు అని. మరి ఈ యొక్క హన్న ఏం చేయలేదంటే శారా లాగా ప్రవర్తించలేదు హన్న. అలా అడిగిందా అక్కడ మొదటి వచనంలో? అలాగ అడగలేదు హన్న. బాధపడుతూ వస్తుంది, వేదన పడుతూ వస్తుంది. ఆ అవసరమైతే అన్నం నీళ్లు మానేసిందే తప్ప నువ్వు నాకు ఇదిగో ఈ మనిషితో పోయి నాకు పిల్లల్ని కని నాకు ఇవ్వు అని మరి శారా అడిగినట్టుగా అక్రమమైన మార్గంలో ఆమె అడుగు పెట్టలేదు. అలాంటి గొప్పది హన్న. తన జీవితం కూడా చాలా గొప్ప జీవితం హన్నా జీవితం. అక్రమైన మార్గాన్ని ఎంచుకోకుండా నిలబడినటువంటిది. ఆఖరికి తన భర్తను కూడా నిందించింది కాదు, తను బాధపడుతుందే తప్ప తన భర్తను నిందించిందే కాదు. అదే చూడండి, శారా ఏం చేసింది, హాగరుని తెచ్చి ఇచ్చినప్పుడు మరి అబ్రహాము భార్య మాట విని హాగర్తో పోతాడు. హాగర్తో పోయిన తర్వాత ఆమె గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత మళ్ళా శారా అబ్రహాముని ఏమంటుంది, నిందిస్తుంది, నువ్వెంత మోసగాడివయ్యా అని అంటుంది. మరి చూద్దాం ఒకసారి ఆ మాట ఎంత బాగుంటుందో. ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారా మాట వినెను. కాబట్టి అబ్రహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి అయినదని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయనయ్యను. అప్పుడు శారా, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితేని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాకని అబ్రహాముతో చెప్పింది. తెచ్చి ఇచ్చింది శారాయే. చూడండి, తెచ్చి ఇచ్చింది శారాయే. మళ్ళీ అది గర్భవతి అయిన తర్వాత పిల్లల్ని కనమనే కదా శారా ఇచ్చింది. దీంతో పోయి నాకు పిల్లల్ని కనివ్వు అని కదా శారా హాగరుని తీసుకొచ్చి ఇచ్చింది. దాంతో పోయిన తర్వాత ఆమె గర్భవతి అయిన తర్వాత మరి ఆమె ఏమంటుందో చూడు. అప్పుడు శారా, నా ఉసురు నీకు తగులును. ఈ మాట మళ్ళీ ఎందుకు అనాలండి? శారా పిల్లల్ని కనమని శారాయే కదా భార్యగా ఇచ్చింది హాగరుని. అది గర్భవతి అయిన తర్వాత మళ్ళా శారా ఏమంటుంది, నా ఉసురు నీకు తగలద్దురా, నా ఉసురు నీకు తగలద్దు నీకు ఖచ్చితంగా అని మళ్ళా శారా తన భర్తని నిందిస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది. కానీ హన్న అలాంటిది కాదండి. హన్న అలాంటిది కానే కాదు. ఆమె పిల్లలు లేకపోవడాన్ని చూసి ఆమె బాధపడుతూ ఉంది, వేదన పడుతూ ఉంది, రోధిస్తూ ఉందే తప్ప ఎప్పుడు కూడా తన భర్తని నిందించింది కాదు. ఏమయ్యా దానికి పిల్లల్ని కన్నావు, నాకు లేకుండా చేసావు, నా ఉసురు నీకు తగలకపోదా, నేను మాత్రం నీకు భార్యని కాదా అని ఆమె ఎప్పుడు కూడా తన భర్తను నిందించింది కాదు.
శారాలాగా నేను ఒక మనిషిని తీసుకొచ్చి నీకు ఇస్తాను, దాంతో నాకు పిల్లలను కని అని చెప్పి అక్రమమైన మార్గాన్ని కూడా ఎంచుకున్నది కానే కాదు. హన్నా చాలా గొప్పది, మంచిది. అది ఆ స్త్రీ ఎలాంటిదంటే, అందుకే ఆమె అంటుంది నీ సేవకురాలను అంటే దేవుని సేవకురాలు అంటే దేవుని సేవించేటువంటి ఒక భక్తురాలు అక్రమమైన మార్గాన్ని ఎంచుకోదు, చెడు ప్రవర్తించదు అని ఆమె ధైర్యంగా నిలబడి మాట్లాడుతూ ఉన్నది. అందుకే అంటుంది నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమని నువ్వు జ్ఞాపకం చేసుకో, నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు, వాడిని మళ్ళా నీకే తిరిగి అప్పగిస్తాను. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన మరి ఈ యొక్క హన్నా చేసిందో, అలాంటి ప్రార్థన దేవునికి న్యాయంగా అనిపించింది కనుక వెంటనే ఏలీ గారి ద్వారా సమాచారాన్ని హన్నాకు తెలియజేశాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు సెలవిచ్చినటువంటి మాట అది ఆయన నెరవేరుస్తాడు, నీవు క్షేమముగా సంతోషంగా ఇంటికెళ్ళు. ఎప్పుడైతే ఏలీ గారు చెప్పినటువంటి మాటని ఈమె వినిందో అప్పటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది, సంతోషంగా ఉంటుంది, చక్కగా అన్నం నీళ్లు తాగుతుంది, తింటూ ఉంది. దేని చేత అంటే నేను ఏ దేవుని దగ్గర మనవి చేశానంటే యెహోవా దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, నమ్ముకోదగినటువంటి దేవుడు, నమ్మకమైన సృష్టికర్త. నేను చేసినటువంటి న్యాయమైన ప్రార్థన, నేను చేసినటువంటి ప్రార్థన ఆయనకు అనుకూలమైనటువంటి ప్రార్థన అయింది కనుక ఖచ్చితంగా ఆయన నాకు జవాబు దయచేస్తాడు. చూడండి తర్వాత వచనం ఎంత బాగుంటుందో. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనంలో, తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చేది. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొరొక్కుకొని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఏం చేసుకుంటున్నాడట? జ్ఞాపకం చేసుకుంటాడు. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటే గర్భం ధరిస్తుందంట స్త్రీ? దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే గర్భం ధరిస్తుంది. 127 కీర్తన ఒకసారి మనం చదువుదాం. కీర్తన 127 మొదటి వచనాల నుంచి మనం చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండెను. స్త్రీ పురుషుల దాంపత్య జీవితం వాళ్ళు పాల్గొని వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత అప్పుడట దేవుడు తన యొక్క ప్రియులను జ్ఞాపకం చేసుకుంటాడట. మనం ఇందాక చదివినటువంటి మాట, అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక ఆమె గర్భవతి ఆయెను. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాను. ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది. తల్లిలో ఉన్నటువంటి అండం విడుదలవ్వాలి. అండం విడుదలైన తర్వాత అది పిండంగా మార్చబడాలి. ఎంత ప్రక్రియ తల్లి గర్భంలో జరగాలి అంటే అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే జరుగుతుందే తప్ప అది మనుషుల వల్ల జరిగేటువంటి కార్యము కాదు. అందుకే పైన అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దేవుడు కట్టించాలి అనుకుంటేనే అది నిర్మాణం జరుగుతుంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, కాపలా కాసే వాళ్ళు ఊరు చుట్టూ తిరిగినా కూడా ఆ ఊరు నాశనం అయిపోద్ది.
ఆ ఊరు పతనం అయిపోద్ది. అదే దేవుడు కాపాడాలి అనుకుంటే తన ప్రియులు నిద్రించి చుండగా కూడా ఏం చేయబోతాడు? అనుగ్రహిస్తాడు. అదండి దేవుని శక్తి అంటే. తన ప్రియులను నిద్రించి ఉండగా వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు గనుక ఆమె గర్భము ధరించింది. దినాలు నిండిన తర్వాత నేను యెహోవాను అడిగి పొందాను గనుక వీనికి సమూయేలు అని పేరు పెట్టింది. ఎంత గొప్ప నమ్మకమైనటువంటి సేవకురాలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భక్తి పరురాలో మనం చూస్తూ ఉన్నాం. అక్రమమైనది ఎంచుకోకుండా క్రమమైన మార్గంలోనే దేవుణ్ణే మనం అడుగుదాం. దేవుని దగ్గర నుంచే మనం పొందుదాం. దేవుడు నాకెందుకు ఇవ్వడు? న్యాయమైన విజ్ఞాపన నేను చేస్తే, న్యాయంగా నేను ప్రార్థన చేస్తే, దేవుడికి ఇష్టమైన దానిలోనిదే నేను అడిగితే దేవుడు నాకెందుకు ఇవ్వడు? నాకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. అయితే మనం అడిగే దాంట్లో ఉంది తేడా. తన ఆత్మను కుమ్మరించి యెహోవా సన్నిధిలో మరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆమె వేదన పడుతూ అడుగుతూ ఉందంట. ఆహారం నీళ్లు మానేసి, తండ్రి నాకు న్యాయం చేయి, నీ సేవకురాలను నాకు దయచేయి, నాకున్నటువంటి నిందను నువ్వు పోగొట్టు, బిడ్డలు లేరు గొడ్రాలు అని నా యొక్క భర్తకున్నటువంటి మొదటి భార్య నన్ను నిందిస్తుంది, అవమానపరుస్తుంది. కాబట్టి ఆ నింద నాలో నుండి తొలగిపోవాలంటే ఇదిగో నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు, మళ్ళా వాడిని నీకే ఇచ్చేస్తానయ్యా. అది న్యాయం అనిపించింది దేవునికి, అది ఇష్టం అనిపించింది ఆ ప్రార్థన దేవునికి. వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకొని గనుక ఆమె గర్భం ధరించింది. దినాలు నిండేంత వరకు గర్భంలో బిడ్డను జాగ్రత్తగా దేవుడు ఉంచాడు. తర్వాత కనిన తర్వాత ఆమె సమూయేలు అనే పేరు పెట్టండి. అలా జరిగిన ఒక 3 నెలలకి మళ్ళా సంవత్సరం అయిపోయింది. ఏటేటా మళ్ళీ షీలోహులోకి ఆలయానికి వెళ్ళాలి వీళ్ళు ఆరాధించడానికి. ఇప్పుడు భర్త వచ్చి రెడీ అవ్వు, మనం ఆలయానికి వెళ్ళాలి కదా, మొక్కుబడి చెల్లించుకొని రావాలి కదా అన్నప్పుడు ఇవేం చేస్తుందంటే, అయ్యా నేను మొక్కుకొని కనినటువంటి ఈ బిడ్డ దేవుని సన్నిధిలో ఆగపడి మళ్ళా వాడిని తీసుకురాకూడదు. ఎలా అంటుందో చూడు భర్తతో, అయ్యా నేను దేవునికి మొక్కుకున్నాను, నువ్వు నాకు బిడ్డను అనుగ్రహిస్తే తిరిగి నీ సేవకు నేను ఇచ్చేస్తాను అని. ఇప్పుడు ఈ బిడ్డ 3 నెలలు బిడ్డ, ఈ బిడ్డను నేను అక్కడికి తీసుకుని వచ్చి మళ్ళా నేను వెనక్కి తీసుకురాను. వీడు పాలు విడిచేంత వరకు నేను ఇక్కడనే ఉండి వీడిని పెంచుతాను. వీడు పాలు విడిచిన తర్వాత అప్పుడు తీసుకుని వెళ్ళి దేవుని ఆలయంలో దేవునికి నేను వీడిని ప్రతిష్ఠిస్తాను అన్నప్పుడు మరి భర్త కూడా ఎంత అనుకూలమైన భర్త చూడండి. ఆ భర్త కూడా ఏమంటాడో ఒకసారి మనం చూద్దాం. 23వ వచనంలో 21, 22 ఎల్కానా అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటాటా బలిని అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో చెప్పెను. మరి భర్త ఎంత అనుకూలమైనవాడో చూడండి. నువ్వు దేవునికి మొక్కుకున్నావు కదా, దేవునికి మాట ఇచ్చావు కదా, నీవిచ్చిన మాట ప్రకారంగా నువ్వు నెరవేర్చు, నువ్వు అనుకున్నట్లగే చెయ్యని చెప్పి తన భర్త కూడా ఆమెకు అనుకూలంగా మాట్లాడాడు. వెళ్ళిపోయాడు. పాలు విడిచేశాడు బిడ్డ. 24వ వచనంలో పాలు మాన్పించిన తరువాత అతడు ఇక చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకుని 3 కోడెలను 9 పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. గత 3 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేసినప్పుడు నన్ను నువ్వు నిందించావు కదయ్యా,
నువ్వు తాగున్నావు, మద్యం సేవించావు, ద్రాక్షరసం తాగున్నావేంటి అని చెప్పి నన్ను అన్నావు కదా, అప్పుడు నేను ఇలా మనవి చేసుకున్నాను కదా, ఆ స్త్రీనే. అంటే సుమారు మనం అంచనా వేద్దాం, ఒక బిడ్డ పుట్టిన తర్వాత పాలు విడవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 2, 3 లేక 4 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సరే, మనం 3 సంవత్సరాలు వేసుకుందాం. 3 సంవత్సరాలు అయిపోయింది, పాలు విడిచాడు. 3 సంవత్సరాల ఆ బిడ్డని ఎత్తుకొని తల్లి ఏం చేసిందంటే దేవాలయం దగ్గరికి వచ్చింది. దేవాలయం దగ్గరికి వచ్చి మరొక కోడెను వధించేసింది, బలిచ్చేసింది. బలిచ్చిన తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి ఏలి దగ్గరికి వచ్చింది. ఏలి దగ్గరికి వచ్చి ఆయన దేవుని మాట్లాడుతుందంటే, నా ఏలినవాడ, ఒకానొక టైంలో నేను ఇలా ప్రార్థన చేసేటప్పుడు నన్ను నిందించావు కదా, ఆమెను నీ దాసురాలను దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన తన ఆజ్ఞను నెరవేర్చుకున్నాడు. కుమారుణ్ణి ఇస్తానని నువ్వు చెప్పావు కదా, ఖచ్చితంగా నాకు ఒక చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చానయ్యా. నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే నేను మరలా తిరిగి నీ సేవకే అప్పగిస్తానని నేను ఆ రోజు యెహోవాకు మొక్కుకొని ఉన్నాను కదా. ఇదిగో నేను ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రామిస్ని నెరవేర్చుకోవడానికి నేను వచ్చి ఉన్నాను. ఇదిగో ఈ బిడ్డ ఇది మొదలుకొని ఈ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడతాడు, దేవుని సేవకు నేను విడిచిపెడుతున్నాను అని చెప్పి ఆమె మాట్లాడద్దండి. చదువుదాం ఆ మాటలు కూడా ఎంత బాగుంటుందో. 16-26 వచనం. నా ఏలినవాడ, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. తల్లి చెప్తూ ఉంది ఏలియాతో. చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సెన్సేషనల్ వార్త ఒకటి ఉంది. అక్కడ ఏంటి ఆ వార్త అంటే, చివరి లైన్లో ఏమంటున్నాడు చూడండి. ఆమె తల్లి ఏమంటుందంటే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. కింద లైన్లో చూడండి, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకొనెను. చూసారా అండి? అప్పుడు వాడు యెహోవాకు, ఎవరు? పిల్లోడు. ఎన్ని సంవత్సరాల వయసు? 4 సంవత్సరాలు కూడా అనుకుందాం, పోనీ 3 కాదు 4 ఏళ్లకే పాలు ఇడిచాడు అనుకుందాం. 4 ఏళ్ల బిడ్డ తల్లి ఏదైతే చెబుతుందో ఆ తల్లి మాట విన్నటువంటి ఆ బిడ్డ ఏం చేశాడట, అప్పుడే వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. 4 ఏళ్ల బిడ్డ. ఏమండి, ఎలా సాధ్యమైంది చెప్పండి? 4 సంవత్సరాల బిడ్డ తల్లి మాటని విన్నప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. ఎలా సాధ్యమైంది? తల్లి ఆ బిడ్డను ఎలా పెంచిందో చూడండి. దేవుడికి అప్పగించేవాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా పెంచిందా 4 సంవత్సరాలు? అలా పెంచలేదండి. దేవుని గురించి పరిచయం చేయకుండా పెంచిందా? దేవుని గురించి చెప్పకుండా పెంచిందా? భక్తిని పరిచయం చేయకుండా పెంచిందా అంటే అలా పెంచలేదండి. వాడికి పాలిచ్చి ఆడ పండేస్తే వాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు తను మోకరించి దేవునికి ప్రార్థన చేసి ఉంటుంది. వాడు చూస్తూ ఉండగా ధర్మశాస్త్ర గ్రంథం చదువుతూ ఉంటుంది ఆ తల్లి. వాడు చూస్తూ ఉండగా సాష్టాంగపడి దేవునితో ప్రార్థన చేస్తుంటుంది ఆ తల్లి. ఆ తల్లి చేస్తున్నటువంటి ఆ భక్తిని పసికందై వాడు చూస్తూ ఎదుగుతూ ఉన్నప్పుడు వాడు కూడా 4 సంవత్సరాలు వచ్చేసరికి వాడికి కూడా ఆ భక్తి అబ్బింది. తల్లి తండ్రి పిల్లలకు ఒక పాఠాలండి. తల్లిదండ్రులు పిల్లలకు ఒక పాఠాలు, తల్లిదండ్రులు పిల్లలకు ఒక మోడల్స్. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు చేస్తారు. మనం నోటితో చెప్పడం కాదు, మీరు చెయ్యండి, మీరు చెయ్యండి, మీరు చదవండి అని మనం నోటితో చెప్పడం కాదు, కానీ మనం చేస్తుంటే అది వాళ్ళు చూస్తూ ఎదుగుతారు. నేను కూడా చెయ్యాలి కదా. మా డాడీ ప్రార్థన చేస్తాడు రోజుకు 4 సార్లు.
నిద్ర లేయడంతోనే చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, నైట్ అన్నం తినక ముందు చేస్తాడు, తినిన తర్వాత చేస్తాడు. డాడీ ఇలా ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాడు కదా, నేను కూడా చెయ్యాలి కావాలని పిల్లలు అది చూస్తూ ఎదుగుతూ వాళ్ళు అదే పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. డాడీ ప్రతిదినం కనీసం గంట సేపు అయిన వాక్యాన్ని చదువుతాడు, గ్రంథాన్ని చదువుతాడు అంటే నేను కూడా ప్రతి దినం ఎంతో కొంత సమయం గ్రంథాన్ని చదవాలి కదా అని మన బిడ్డలు అది చూసి వాళ్ళు అదే పాఠాన్ని నేర్చుకుంటారు. మనం చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు చూసి. 4 సంవత్సరాల వయసున్న బిడ్డ, 4 సంవత్సరాలు అంటే ఇదిగో మన ఈ కారా వాళ్ళకి ఎంత ఉంటాయి మా పిల్లలు, వాళ్ళకి వయసు ఎంత ఇప్పుడు? 5. ఇప్పుడు మన స్టీఫెను, యాంథోనీ అంతే కదా, పీటర్ యాంథోనీల వయసు 4 సంవత్సరాలు. ఈ కారా కూడా అంతే ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళని ఇంత వయసు పిల్లవాడు సమయాలు ఎక్కడ ఏం చేస్తున్నాడంట, తల్లి మాట వినడంతో అతడు అక్కడనే దేవునికి మొక్కెను. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. 4 ఏళ్ల వయసోడు తల్లి మాట విని అక్కడ మొక్కుతున్నాడు అంటే ఇది దేవుని మందిరం అని గ్రహించేశాడు. ఇదిగో ఈ దేవుని మందిరంలో వీడిని ప్రతిష్ఠించడానికి వచ్చాను అన్నప్పుడు వెంటనే అతడు ఏం చేస్తున్నాడంటే, ఓహో దేవుని మందిరం అంటే ఇదే, ఇన్ని సంవత్సరాల నుంచి నా తల్లి చెబుతూ ఉంది ఇదే నా మందిరం అని వెంటనే వాడు మొక్కెను. అదండి భక్తి అంటే, అది భక్తి అంటే. 4 సంవత్సరాల పిల్లోడికి తల్లి ఎంత ట్రైనింగ్ ఇచ్చిందో చూడండి, ఎంత ట్రైనింగ్ ఆ తల్లి ఇచ్చిందంటే, ట్రైనింగ్ ఇవ్వడం అంటే తను చేస్తుంది అలా ప్రార్థన. వాడు పాలు తాగి కాళ్ళు చేతులు ఆడిస్తూ వాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు తల్లి మోకరించి ప్రార్థన చేస్తే ఆ తల్లి ఆమెతనే చూస్తుండి ఉంటాడేమో నోట్లో ఏలు పెట్టుకొని. అలాగే ఎదుగుతూ 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 వచ్చినటువంటి ఆ బిడ్డ వాడు కూడా ఏం చేయడం మొదలు పెట్టుంటాడు, దానినే నేర్చుకుంటూ ఉన్నాడు. నా తల్లి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంది, ఎన్నిసార్లు గ్రంథం చదువుతుంది, ఎన్నిసార్లు నాకు తెలియజేస్తుంది. అలా తల్లి తనకు దేవుణ్ణి పరిచయం చేసింది, భక్తిని పరిచయం చేసింది కనుక నీ ఉండబోయే స్థలం ఒకటి ఉంది నాన్న, నువ్వు రేపు అక్కడికి వెళ్ళబోతావయ్యా, అది దేవుని మందిరం అని తల్లి తన బిడ్డకు నేర్పించింది కనుక ఎప్పుడైతే ఈ ఆలయానికి తీసుకొని వచ్చాను, ఇక్కడ వాడు దేవునికి ప్రతిష్ఠుడు చేస్తాను అనే మాట అనిందో, ఓహో ఇంతవరకు నా తల్లి నాతో చెప్పినటువంటి స్థలం ఇదేనా అని ఎప్పుడైతే గ్రహించాడో వెంటనే ఏం చేశాడంట, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎంత చక్కని భక్తి లైను మరి ఆ బిడ్డకు తల్లి నేర్పించిందో. తల్లి నేర్పించాలంటే ముందు తల్లి పాటించాలి. అలా తల్లిదండ్రులు అలా పాటిస్తూ ఉన్నప్పుడు తమ బిడ్డలు అదే చూసి నేర్చుకుంటారు, వాళ్ళు అదే చూసి నేర్చుకుంటారు. అందుకే ఆమె దేవునికి ఇచ్చినటువంటి మాటని ఆమె నెరవేర్చుకోవడానికి మరి వచ్చిందండి. అయితే ఆ బిడ్డ ఆ 4 సంవత్సరాల వయసు నుంచి మరి ఆ బిడ్డ ఎలా ఎదుగుతున్నాడంటే, ఎక్కడ ఎదుగుతూ ఉన్నాడంటే విడిచిపెట్టేసింది. అయ్యా ఇక్కడ నుంచి ఈ బిడ్డ దేవుని సేవకుడు ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని 4 సంవత్సరాలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం 4 సంవత్సరాల వయసు నుంచి ఆ బిడ్డను ఆలయంలో విడిచి భర్త భార్య అందరూ వెళ్ళిపోయారు. తల్లి వెళ్ళిపోయింది, తండ్రి వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. అయితే ఆ బిడ్డ ఎవరిని చూసి ఎదుగుతూ ఉన్నాడంటే ఏలీ కుమారులు ఉన్నారు అక్కడనే, అంటే ఊర్లో ఉన్నారు. వాళ్ళు కూడా తండ్రి దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు కదండి, చూస్తూ ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఏలీ కుమారులు ఎలాంటి వాళ్ళో తెలుసా? వాళ్ళు ఒక వ్యభిచార బుద్ధి కలిగిన వాళ్ళు. ఏలీ కుమారులు వ్యభిచార బుద్ధి కలిగినటువంటి వారు, అలాగే తిండిబోతులు కూడా. 2 స్వభావాలు ఉన్నాయి వాళ్ళకి. ఏలీ ఏమో ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా దేవుని సేవకుడిగా ఉంటే, తనకు పుట్టినటువంటి 2 కుమారులు హోప్ని ఫినెహాసు అనేటువంటి 2 పిల్లలు ఎలాంటి వారయ్యారంటే, వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు అయిపోయినారు. వాళ్ళిద్దరు తిండిబోతులు అంటే వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు అయిపోయారు. అయితే అలాంటి
జన సమూహములో ఎదుగుతూ ఉన్నటువంటి ఈ సమయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి ఆ సమయాలకి ఏం చేయలేదంట, అంటుకోలేదు. ఎంతో గొప్ప విషయం అండి. వాళ్ళ మధ్యలోనే ఎదుగుతూ ఉన్నాడు. 4 సంవత్సరాల వయసు కాడి నుంచి అలాంటి మనుషుల్లో ఎదుగుతూ ఉన్నా కూడా అతనికి ఏమి అంటుకోలేదట. లోక స్నేహము దేవునితో వైర్యము. లోకముతో స్నేహించేటువంటి వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు అంటే దేవునితో వాదించువాడు ఏమవుతాడో ఒకసారి మీకు నేను 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం, ఇదే పుస్తకం 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. యెహోవాతో వాదించే వాళ్ళు ఏమవుతారట, నాశనం. యెహోవాతో వాదించడం అంటే ఈ లోకంతో స్నేహం చేయడం అన్నా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తున్న దేవునితో వాదించిన వారు అవుతారు. వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు నాశనమవుదురు. యెహోవాని ఎదిరించువారు, యెహోవాతో వాదించువారు నాశనమవుదురు. మరొక మాటను కూడా మనం చూడొచ్చు, యెహోవాని విడిచి వేరొకరిని ఆశ్రయించిన వారు నాశనం అయిపోతారు, మరణించెదరు. యెహోవాని విడిచి వేరొకరిని ఆశ్రయించువారు మరణించెదరు, నాశనం అయిపోతారు. యెహోవాతో వాదించువారు నాశనం అయిపోతారు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అండి ఇది. ఏలీయా కుమారులు అలాగే ఉన్నారండి. ఏలీయా కుమారులు యాజకులుగా పనిచేస్తూ యాజకత్వం న్యాయంగా వాళ్ళు పరిపాలించకుండా, యాజకత్వం చేయకుండా ఏం చేస్తున్నారంటే దేవునికి బలి అర్పించిన వాటిల్లో ఎవరెవరికి చెందాల్సినటువంటి ఆ మాంసం ఏదైతే ఉందో వాళ్ళకి చెందనేయకుండా వీళ్ళే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళట. అక్కడ కొంతమందికి చెందాల్సినవి ఉంటాయి. ఒక బలి పశువును వధించాలనుకోండి, ఆలయంలో వధించినప్పుడు కొన్ని అవయవాల్లో కొంతమందికి చెందాల్సినవి కొన్ని ఉంటాయి. దేవునికి ధూపంలో వేసి ధూపార్పణ చేయడానికి కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వును అర్పించాల్సినటువంటి ఇది ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆలయంలోనికి వెళ్ళాల్సినవన్నిటినీ ఈ ఏలీ కుమారులు వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు తీసేసుకున్న ఈ వండుకొని చక్కగా తినేస్తున్నారు వాళ్ళు. రెండోది, ఆలయంలో పని చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని భయపెట్టించి వాళ్ళ మీద గొడవలకు పోయి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళను కూడా వ్యభిచారంలోకి దించేటువంటి పనుల్లో ఈ ఏలీ కుమారులు ఇద్దరు చేస్తూ ఉన్నారండి. అప్పుడు ఏలీ ఏం చేస్తారంటే వాళ్ళని పిలిచి మందలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి చూద్దాం మనం 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుదాం. 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగానే వారిని పిలిపించి ఇట్లనని, అంటే ఏలీ గారికి తండ్రికి ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారని మాట ఈయన చెవిని పడిందంట. పడినప్పుడు 2 కుమారుల్ని పిలిపించాడు మందలించడానికి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడు కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. అంటే వాళ్ళు మంచి వాళ్ళైనా మీరు వాళ్ళని ఏం చేస్తున్నారట, చెడు వృత్తులకు వాళ్ళు నడిపిస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. దేవుడి దృష్టిలో హిట్ లిస్ట్లో పడిపోయారు. వీళ్ళని చంపేయాలని దేవుడు నిర్ణయించేశాడు. ఎప్పుడైతే వీళ్ళని చంపాలని దేవుడు నిర్ణయించేశాడో ఇక తండ్రి మాట కూడా వీళ్ళు ఏం చేయలేకపోయారంట, వినలేకపోయారు. తండ్రి మందలిస్తుంటే వీళ్ళు వినట్లేదు, ఆ మాట వినట్లేదు. ఎందుకు వినట్లేదు? వినకూడనటువంటి మనసులో ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళు ఫైనల్ డిసిషన్లోకి వచ్చేసారు.
అంటే దేవుడు వీళ్ళని చంపాలని నిర్ణయించుకున్నాడు. వీళ్ళు చేసినటువంటి అక్రమాలను బట్టి ఇక వీళ్ళని చంపాలని నిర్ణయం తీసేసుకున్నాడు. అందుకే పక్కన 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఫిలిప్పీలతో యుద్ధం జరుగుద్ది. ఫిలిప్పీలతో యుద్ధం జరిగినప్పుడు మరి ఏలీ కుమారులు ఇద్దరిని కూడా యుద్ధంలో చచ్చిపోతారు. మందసం పట్టబడుతుంది. మందసం పట్టబడిందన్న విషయం ఏలీకి వినబడగానే అతడు కూడా వెనకెట్టి ఇరగబడిపోయి మెడ ఇరిగి ఆ ఏలీ కూడా చనిపోవడం జరుగుద్ది. ఏలీ కుమారులు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోవడం జరుగుద్ది. అంటే దేవుడు డిసైడ్ చేసేసాడు, వీళ్ళని ఎలాగైనా వీళ్ళని చంపేయాలి, వీళ్ళు మరణానికి పాత్రులు. అంటే యెహోవాను వాదించువారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతున్నారంటే మరణానికి పాత్రులు అవుతున్నారు వాళ్ళు. అంతే కదండి. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ఏ ఒక్కరైనా కూడా మరణానికి పాత్రులే, మరణానికి పాత్రులే, జీవానికి పాత్రులు కాదు, వాళ్ళు మరణానికి పాత్రులే అని లేఖనం తెలియజేస్తుంది. ఇప్పుడు ఏలీ కుమారులు ఇలాంటి దుర్మార్గుల మధ్య ఎదుగుతూ వచ్చినటువంటి సమూయేలు ఎలా ఎదుగుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎలా వర్ధిల్లుచున్నాడట? యెహోవా దయయందును మనుష్యుల దయయందును బాలుడగు సమూయేలు వర్ధిల్లుచుండెను. ఏలు కుమారులేమో దుర్మార్గులు అయిపోయారు, కానీ సమూయేలు ఎలాగున్నాడంట? యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. మనుషుల దయ ఉందంట సమూయేలుకి, దేవుని దయ ఉందంట. అంటే దేవుని దృష్టికి విలువైన వాళ్ళలాగా బతుకుతున్నాడు, మనుషుల దృష్టికి కూడా విలువైన వాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎంత గొప్ప జీవితం అతను జీవిస్తున్నాడో అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. యెహోవా దయ సమూయేలు మీద ఉంది. ఊరి జనాలందరి దయ కూడా సమూయేలు మీద ఉంది. ఎందుకంటే సమూయేలు ఏ వయసు నుంచి దేవుని సన్నిధిలోకి రాబడ్డాడట? సుమారు 4 సంవత్సరాల వయసు నుంచి అండి. 4 సంవత్సరాల ఈడులో ఎలాగుండాలండి? ఒకసారి ఒక మాట మీకు చదువుతాను, అది మీకు ఎలా అర్థం చేసుకుంటారో నేను చూస్తాం. 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయము 18-19 వచనాలు. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చెను. ఈ మాటల్లో మీకేం అర్థమైంది? మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు? ఈయనేమో యెహోవా సన్నిధిలో సేవ చేస్తున్నాడట, సమూయేలు ఎదుట, ఏలీ ఎదుట. ఈయన తల్లి ఏటేటా ఒక అంగీని కుట్టుకొని తన పెనిమిటితో బలి అర్పించడానికి వచ్చినప్పుడల్లా మన కుమారుడైన సొలొమోనుకు ఒక అంగి సంవత్సరానికి ఒకసారి వస్తా కుట్టించుకొని తీసుకొని వచ్చి తన కుమారుడైన సొలొమోనుకి సమూయేలుకి ఇచ్చి మళ్ళా వెళ్ళిపోతుంది. ఇదే కదండి మీకు అర్థమైంది. ఇక్కడ ఉన్నది కూడా అదే కదా. దీన్ని మనం ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో మనకి దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడో మనం ఆలోచన చేయాలి. మనం అంత చదివేసాం, అయిపోయింది. అందులో ఏమైనా మనకు కనపడుతుందా అండి? తల్లి సంవత్సరానికి ఒకసారి వస్తుందట, ఒక జత బట్టలు ఒక అంగీ కుట్టించుకొస్తుందంట, ఆయనకి ఇస్తుందంట, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంతే కదా మీకు కనపడింది. కానీ నేను చెప్తాను వినండి. 4 సంవత్సరాల ఈడున్నటువంటి బిడ్డని ఎక్కడో దూరానున్నటువంటి ఒక ఆలయంలో విడిచిపెట్టి ఆ తల్లి ఇంట్లో ఎలా నిద్రపోతుందో చెప్పండి. ఈరోజు చిన్నపిల్లోడు మొదలుకొని పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి పోతే మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తారా అని ఎదురు చూసే తల్లిదండ్రులు బాగా వినాలి మీరు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళైనంత వరకు కూడా
బయటికి పోయినటువంటి వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి వస్తారా అని ఎదురు చూసే తల్లిదండ్రులు 4 సంవత్సరాలు ఈడున్నటువంటి బిడ్డని ఆలయంలో విడిచిపెట్టి సంవత్సరానికి ఒకసారి అది బలర్పించాలి కాబట్టి బలర్పించడానికి ఆలయానికి వచ్చి ఒక జత బట్టలు ఆ బిడ్డకిచ్చి మళ్ళా వెళ్ళిపోతుందంటే ఇంట్లో ఎలా నిద్రపోతుంది ఆ తల్లి? ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎలా నిద్రపోయి ఉంటుందండి? ఆమె బ్రతకడానికి అలా బ్రతకడానికి ఆమెలో పని చేస్తుంది ఏంటి? ఆమెలో ఏం పని చేస్తుంటే ఆ పసికందును అక్కడ విడిచిపెట్టి, నిజానికి 4 సంవత్సరాల వయసు అంటే ఆ బిడ్డ మరి ఎప్పుడు మన చేతుల్లో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన బిడ్డ కదండి. ముద్దు ముచ్చట ఆడాల్సినటువంటి బిడ్డ వయసు కదండి అది. అలాంటి ఆ చిన్న పసికందుగా ఉన్నటువంటి ఆ బిడ్డని ఆలయంలో, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆలయంలో విడిచిపెట్టి, పోనీ ఆ ఆలయంలో ఏవైనా అక్కడ వడ్డించేవాళ్ళు, అక్కడ తిండి పెట్టేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు, అక్కడ ఆయమ్మలు. ఈరోజు మనం ఏదైనా పిల్లల్ని హాస్టల్లో చేరిస్తే అక్కడ అన్ని వసతులు ఉన్నాయా లేదా పరీక్షించి, అక్కడ ఆయమ్మలు ఉన్నారా, నీళ్లు పోసే వాళ్ళు ఉన్నారా, బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారా, లైట్లు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, బెడ్లు ఉన్నాయా, ఇవన్నీ మనం బాగా ఆలోచన చూసి బాగా అప్పుడు మనం హాస్టల్లో చేరుస్తాం. అలా చేర్చినా కూడా మనం వారానికి ఒకసారో, 2 వారాలకు ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి 10 మాటలే చూస్తాం మనం. కానీ ఆ తల్లి ఈ ఏడాదికి ఒకసారి వస్తుందంటే ఈ ఏడాదంతా ఆ తల్లి ఆ బిడ్డను విడిచి ఎలా నిద్రపోతుంది చెప్పండి? ఆలోచన చేయండి. ఎలా నిద్రపోతుంది అంటే, ఎలా నిద్రపోతుందో మనం ఆలోచన చేయాలంటే, ఏ దేవుడైతే ఆ బిడ్డను నాకు అనుగ్రహించాడో, ఏ దేవుడిని అయితే నేను వరంగా కోరి ఆ బిడ్డను నేను పొందానో, ఆ దేవుని సన్నిధిలో నేను వాడిని విడిచి వచ్చాను. నాకంటే గొప్పగా, నాకంటే అధికంగా ఆదరించు దేవుడు, నాకంటే గొప్పవాడు నా దేవుడు, నాకంటే నమ్మకమైన వాడు నా దేవుడు, నాకంటే ప్రేమించేవాడు నా దేవుడు, అన్నిటిలో నాకంటే ఎక్కువైనటువంటి వాడే దేవుడు. ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో నా బిడ్డ నుంచి వచ్చాను. ఎలాంటి నమ్మకం అండి నిజంగా తల్లిది! ఎలాంటి నమ్మకం! ఎలా దేవుడి మీద ఎలాంటి నమ్మిక ఉంచిందో ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి రావడంలో మనకు అర్థమైపోద్దండి. ఆమె విశ్వాసం ఎలాంటి విశ్వాసం కలిగిందై ఉంటే అంత ధైర్యంగా ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి వస్తుంది. ఆలోచన చేయండి. హన్నా మామూలైంది కాదండి. హన్నా జీవితం మామూలైన జీవితం కాదండి. దేవుని సేవకురాలని బలంగా ఆమె చెప్పుకుంటుందంటే దేవుణ్ణి ఎంత బలంగా నమ్మిన వ్యక్తో మనం ఈ మాటల ద్వారా మనం ఆలోచన చేయొచ్చు. 4 సంవత్సరాల పసికందుని ఆలయంలో విడిచేసి తన భర్తతో వెళ్ళిపోయి సంవత్సరానికి ఒకసారి వచ్చి మళ్ళా చూసి మళ్ళా వెళ్ళిపోతుంది అంటే నిజంగా ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం. నాకంటే ఎక్కువగా ప్రేమించగలిగిన వాడు, నాకంటే నమ్మకమైన తండ్రి, నాకంటే నమ్మకంగా పోషించేవాడు, తల్లి గర్భంలో అంటే నా గర్భంలో పుట్టించిన వాడు ఆయనే, నా గర్భంలో పెంచినవాడు ఆయనే, నా గర్భంలో నుంచి బయటికి తీసినవాడు ఆయనే. అలాంటి నమ్మకమైన దేవుని చేతిలో నేను పెట్టొచ్చాను. ఒక సందర్భంలో రాజుల గ్రంథంలో వ్యభిచారం చేస్తున్నటువంటి 2 స్త్రీలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ మొత్తానికి వాళ్ళిద్దరు గర్భవతులయ్యి 2 ఆడపిల్లల్ని కంటారు. మనం చాలాసార్లు విని ఉన్నాం. కన్నప్పుడు వీళ్ళు పక్కలో ఒక ఆమె తన బిడ్డను పోగొట్టుకుంటుంది. కాలు వచ్చి ఏది వేసేసి మొత్తానికి ఆ బిడ్డ చచ్చిపోయింది ఊపిరాడక. ఆ తర్వాత ఒక సందర్భం జరిగింది. మొత్తానికి చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చి బతుకున్న బిడ్డ తల్లి కాడికి బండేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇంకోటి వండేసుకుంది. తర్వాత రాజు దగ్గరికి పోతారు. రాజు దగ్గరికి పోయిన తర్వాత రాజు ఎవరప్పుడు
సొలొమోను రాజుగా ఉన్నాడు. ఆయన చాలా తెలివితో ఆ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేశాడు. అది మనందరికి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ మనం తీసుకునే పాయింట్ ఏంటంటే, తల్లి తన బిడ్డని పడకలో పండేసుకొని ఆ బిడ్డని ఏం చేసుకుందంట? చంపేసింది. తల్లి తన బిడ్డను మరుచును గాని నేను, అదండి మాట అంటే. తల్లి తన బిడ్డనైనా మరుచునేమో గాని నేను మరువను. అది గొప్ప దేవుడు. అలాంటి నమ్మకం కలిగింది గనుక, అలాంటి నమ్మకమైన స్త్రీ గనుక ఆ నమ్మకమైన దేవుని దగ్గర ఆ బిడ్డని ఉంచి వచ్చిందంట. ఇంకొకటి ఏంటంటే, ఆ బిడ్డ బాగుండాలంటే, ఆ బిడ్డ మనుషుల మన్నన పొందాలంటే, దేవుని దయ పొందాలంటే తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? వాడు దేవుని సన్నిధిలోనే ఎదగాలి. ఈరోజు ఏ తల్లిదండ్రులు అనుకుంటున్నారో చెప్పండి. ఈరోజు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచాలి, ఉంచాలి, నేర్పించాలి అనుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? కానీ గాలికి విడిచిపెట్టే తల్లిదండ్రులే ఉన్నారే తప్ప, దేవుణ్ణి పరిచయం చేసి దేవుని సన్నిధిలో పెంచాలి, దేవుని మార్గంలో వీడిని ఉంచాలి అనే తల్లిదండ్రులు లేరు కనుకనే ఈరోజు సమాజం నాశనం అయిపోతూ ఉంది. ఈరోజు చూడండి, ఒక 20 సంవత్సరాల క్రితం సిగరెట్ అంటే పెద్ద పెద్దోళ్ళకి కూడా తెలియదండి. సిగరెట్ అంటే బాగా కారులో తిరిగే వాళ్ళు మాత్రమే తాగేవాళ్ళు సిగరెట్లు. ఇక మామూలు ఎవరికి తెలిసి ఉండేది కాదండి. ఈరోజు చూడు, రెండో తరగతి చదివే పిల్లోడు కింగ్ సిగరెట్ తాగుతున్నాడు. 2వ తరగతి చదివే పిల్లోడు కింగ్ సిగరెట్లు తాగుతున్నాడు. ఒక 20 ఏళ్ల క్రితము కారుల్లో తిరిగే వాళ్ళకే తెలియదు సిగరెట్, తెలుసుంటే వాళ్ళకే తెలియాలి. కానీ ఈరోజు 2వ తరగతి చదివే పిల్లోడికి కూడా సిగరెట్లు తెలిసిపోయాయి. ఎలా తయారైపోయారో చూడండి. తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో చూడండి వాళ్ళని. పిల్లలు ఏం చేస్తున్నారా, ఎటుపోతున్నారా, బయటికి పోయారు, ఏం చేస్తున్నారా, వాళ్ళని పరీక్షించేటువంటి తల్లిదండ్రులు లేకుండా పోయారు. ఈరోజు గాలి కన్నాం కదా, గాలికి విడిచిపెట్టేసాం అంతే. కానీ హన్నా అలా చేయలేదు. బిడ్డ ఎక్కడుంటే మేలో, ఎక్కడుంటే వాడికి మన్నన పొందుతాడో, ఎక్కడ ఎదిగితే వాడికి మేలు జరుగుద్దో అక్కడ ఉంచేసింది. నాకంటే, నా దగ్గర కంటే దేవుని సన్నిధిలో ఉండడమే వాడికి శ్రేష్టకరము. అదే ఆమెను సంతోషంగా ఇంటి దగ్గర పడుకొని ఇచ్చిందండి. మనమైతే 5 గంటలకు రావాల్సిన స్కూల్ వ్యాను 6 గంటల దాకా రాలేదంటే ఇంట్లోకి బయటికి. ఎందుకు? బాగా పెంచే తల్లిదండ్రుల్లాగా, అంతే కదండి. బాగా పెంచే తల్లిదండ్రుల్లాగా రాలేదేమి, ఇంకా రాలేదేమి. వచ్చిన తర్వాత టీవీ పెట్టించి చూడండి అయ్యా, టీవీ పెట్టించి చూడండి, నాశనం అయిపోండి. అంతే కదండి మనం చేసేది అంతే. కానీ హన్నా మాత్రం అలా చేయలేదు. వాడు ఎక్కడుంటే వాడికి మేలో వాడిని అక్కడే ఉంచింది. అయితే సమూయేలు తన ఎంతవరకు దేవునికి సేవ చేశాడట ఒకసారి చదవండి. ఆ మాట ఎంత బాగుంటుందో. 7వ అధ్యాయము 15వ వచనం, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఎంతవరకు ఉన్నాడంట? ఎందుకమ్మా మాట్లాడుతున్నారు? బ్రతుకు దినాలన్నిట సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా. ఏలి అయితే 40 సంవత్సరాలు ఉన్నాడు, 98 సంవత్సరాలు బతికి 40 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉంటే, సమూయేలు తన బ్రతుకు దినములన్నిట
న్యాయాధిపతిగా ఉండెను. అంటే దేవుని ప్రజలను న్యాయము తీర్చువాడిగా, దేవుని సేవకుడిగా, దేవుని దాసుడిగా బ్రతుకు దినాలన్నిటా సమూయేలు ఉండెను. బ్రతుకు దినాలన్నిటా ఉన్నాడంటండి సమూయేలు. అలా ఉండడానికి గల కారణము తల్లి పెంపకం ప్రారంభంలో తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం. వీడు దేవుని దయ పొందాలి, వీడు దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని బిడ్డగా వీడు ఎదగాలి, దేవునికి అర్పితం అనిందంతే. తండ్రి నాకు ఒక కుమారుని ఇవ్వు, నేను మళ్ళా నీకు అర్పించేస్తాను. న్యాయమైన ప్రార్థన అది. ఆ ప్రార్థనని అంగీకరించినటువంటి దేవుడు ఆమెకు చక్కని మగపిల్లవాడిని అనుగ్రహించాడు. మాటిచ్చిన ప్రకారంగా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. 4 సంవత్సరాల వయసున్నటువంటి పసికందును దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. అయితే మళ్ళా ఆమె ఎప్పుడు బాధపడింది కాదు, వేదన పడింది కాదు. ఆమె సంతోషంగా తన ఇంటి దగ్గర కొనుక్కొని ఉందంటే అర్థం ఏంటంటే, నాకంటే నమ్మకమైన దేవుని దగ్గర నేను వాడిని విడిచిపెట్టి వచ్చాను. నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగినటువంటి దేవుడు, నమ్మకమైన సృష్టికర్త నా దేవుడు. ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో నేను విడిచిపెట్టి వచ్చాను. నీ బిడ్డ, నీ ఇష్టం. అయితే బ్రతుకు దినాలన్నిట దేవుని సేవకుడిగా సమూయేలు బ్రతకాల్సి వచ్చింది. అలా బ్రతికాడు సమూయేలు, నమ్మకమైన వాడిగా బ్రతికాడు. రాజులు సైతం సమూయేలును చూసి గడగడ వణికిపోయేవాళ్ళు తెలుసా? ఎలాంటి జీవితం సమూయేలు జీవించాడంటే, రాజులు సైతం గడగడ వణికిపోయారు. సమూయేలు వస్తుంటే సౌలు భయపడిపోయాడు. రాజైన సౌలు భయపడిపోయాడు సమూయేలు వస్తుంటే. ఏంటి నువ్వు చేసిన పని అని సమూయేలు రాజుని నిలదీస్తే రాజు భయపడిపోయాడండి. కారణం ఏంటో తెలుసా? సమూయేలు దేవుని సేవకుడు కనుక. సమూయేలు తన జీవితం ఎలా ఉందట? దేవుని సేవకుడిగా వర్ధిల్లుతున్నాడు కనుక భయపడిపోయే వాళ్ళందరూ. అలాంటి గొప్ప జీవితం సమూయేలుది. బ్రతుకు దినాలన్నిట సమూయేలు దేవునికి సేవకుడిగా ఉండిపోయాడు. బ్రతికేంత వరకు, అంటే చచ్చిపోయేంత వరకు దేవుని సేవకుడిగా ఉండి చచ్చిపోయాడు. దానికి ప్రోద్బలం, దానికి బలము, పుషింగ్ ఇచ్చింది తన తల్లి. ఇంకొక విషయం కూడా మనం ఇంకొక యాంగిల్లో ఆలోచన చేస్తే, 4 సంవత్సరాల పిల్లోడు తల్లి అంట పడ్డా అండి. బాగా ఆలోచన చేయండి. ఇది కూడా ఆలోచన చేయాలిగా మనం. 4 సంవత్సరాల బిడ్డలు తల్లి ఎటు పోతుంటే అటు ఎంటపడరా? తల్లి 10 నిమిషాలు కనపడకపోతే ఏడవరా? కానీ సమూయేలు ఎలా ఉన్నాడండి చెప్పండి ఒకసారి. సమూయేలు ఎలా ఒప్పుకున్నాడు చెప్పండి. సమూయేలు ఒక ముసలోడండి. ఏలియా గారు ముసలోడు అయిపోయి ఉన్నాడు. అప్పటికి బహు వృద్ధుడుగా ఉన్నాడు. అక్కడ ఏమైనా పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు, మహా హంగామా, లోపల లాలీపాపలు, చాక్లెట్లు దొరికే అంగళ్ళు అవేమైనా ఉన్నాయా అండి ఆ దేవాలయంలో? ఏమీ లేవు. లైట్లు కూడా ఉంటాయి. లైట్లు అంటే ఇప్పుడు మనం వేసుకునే లైట్లు కాదండి, దీపాలు. మసగగా కనిపించేటువంటి ఆ ప్రదేశం. ఈరోజు ఒక్క క్షణం కరెంటు పోయిందంటే మా లేఖన అందరిని తిట్టేస్తుంది. క్యాండిల్ వెలిగించేలోపు కరెంట్ అట్ట పోవడం, లైట్ ఏదో క్యాండిల్ వెలిగిస్తాం కదా, ఈ లోపలే ఇంట్లో వాళ్ళందరం తిట్టేస్తుంది. ఏది లైట్ అని. కానీ సమూయేలు అట ఆ చీకటిగా ఉన్నటువంటి ఆ దీపాల మధ్య ముసలోడు ఏలియా గారు ఒక్కడే ఉంటాడు. అక్కడ ఇంకెవరు ఉండరు, ఆడుకోవడానికి పిల్ల పాపలు ఎవ్వరు ఉండరు. అలాంటి ప్రదేశంలో మరి సమూయేలు ఎలా బతికాడో చెప్పండి. ఒక రాత్రి గడిచేసరికి తెల్లారేసరికి ఏలియాని ఇబ్బంది పెట్టి ఉండాలి సమూయేలు. నా తల్లి దగ్గరికి తీసుకోబా, పిలిపించు నా తల్లిని, ఇక్కడాడ నేను బతికేది. దోమలు ఉండుండవా, ఈగలు ఉండుండవా, బాధ ఉండుండదా? సమూయేలు ఎలా బ్రతికాడండి, నిజంగా గొప్పవాడు కదండి సమూయేలు. తల్లి గర్భంలోనే నాజీరు చేయబడిన వాడు సమూయేలు. తల్లి గర్భంలో పడగానే తల్లి నాజీరు చేసేసింది, నువ్వు దేవునికి అర్పితము.
తల్లి గర్భంలో ఉండగానే తల్లి బయట అనుకుంటుంది, రేపు నువ్వు బయటికి రారా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత పాలు ఇడిచిన తర్వాత నిన్ను దేవునికి అప్పగించాలి అని వాడు గర్భంలో ఉండగానే నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడురా అని తల్లి అనుకుంటుంటే గర్భంలో నుండే వాడు ఇంటూ ఎదిగినటువంటి సమయాలు. అలాంటి వాడు కనుకనే అక్కడ నిలబడ్డాడండి. ఈరోజు మన పిల్లలు చెబుతుంటే వింటున్నారా అండి? చెబుతుంటే వింటున్నారా? ప్రమాదం అంటే చెబుతుంటే దూర్చుకుంటున్నారా పిల్లలు అంటే? అలాంటి పరిస్థితి లేదండి. కానీ సమూయేలు ఎంత గొప్పవాడో నిజంగా. 4 సంవత్సరాల ఈడున్నటువంటి బిడ్డ, తల్లి కోసం తండ్రి కోసం ఆరాటపడేటువంటి వయసు, అన్నీ కొనుక్కొని తినాల్సినటువంటి వయసు. రోజుకి పిల్లలు ఎన్ని కురుకురేలు అయిపోతున్నాయో, ఎన్ని చాక్లెట్లు అయిపోతున్నాయో, ఎన్ని తినే వస్తువులు అయిపోతున్నాయండి. మరి సమూయేలు సంవత్సరానికి ఒకసారి వస్తుంది తల్లి. పోనీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటప్పుడు ఏం చేస్తుందట తల్లి? ఒక అంగీని పుట్టుకొచ్చి తల్లికి బిడ్డకి ఇస్తుంది, అంతే, ఇంకేం చేయట్లే పాపం. కానీ ఎప్పుడు కూడా తల్లి కోసం ఎదురు చూసినవాడు కాదు. తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకున్న వ్యక్తి కాదు సమూయేలు. గొప్ప జీవితం. అలాంటి నిర్ణయము సమూయేలు తీసుకున్నాడు గనుక, అలాంటి భక్తి జీవితాన్ని జీవించాలనుకున్నాడు గనుక తను చచ్చిపోయేంత వరకు దేవుని సన్నిధిలోనే ఉండి తను చనిపోయాడు. దేవుని సన్నిధిలోనే ఉండి దేవుని సేవ చేస్తూనే చనిపోయాడు, కన్ను మూసాడు సమూయేలు. గొప్పగా రాజు అయినటువంటి దావీదు వచ్చి ఆయన్ని సమాధి చేసి కొన్ని దినాల పాటు ఆయన కోసం అందరూ ఏడ్చి అంగలార్చి వెళ్ళినటువంటి గొప్ప విధానం కలిగినటువంటి సమూయేలు అండి. రామా అనేటువంటి తన ప్రాంతంలో బహువృద్ధుడై కన్నుమూసినప్పుడు అప్పుడు రాజుగా ఉన్నటువంటి దావీదు వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దావీదు వెళ్ళి ఆయన ప్రాంతంలోనే సమూయేలు గారు ఉన్నటువంటి ఆ స్థలంలోనే ఒక మూల ఆయన్ను బూడ్చిపెట్టి ఆయన కొరకు కొన్ని దినాల పాటు ఏడ్చి అంగలార్చి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ వెళ్ళినటువంటి సందర్భం. అలాంటి గొప్పగా ఆయన భూస్థాపన కూడా జరిగిందండి. ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి దావీదు రాజు వచ్చి మరి సమూయేలు సమాధి చేయబడ్డాడండి. ఎంత గొప్ప ఘనత అండి నిజంగా సమూయేలుకి. రాజులు వచ్చారు, ప్రాంతంలో అధికారులందరూ వచ్చారు ఆయనని సమాధి చేయడానికి. ఎలాంటి గొప్ప మరణం సమూయేలు పొందాడు. కారణం ఏంటంటే అతడు చచ్చిపోయేంత వరకు దేవుని సేవలో ఉన్నాడు కనుకనే అలాంటి గొప్ప మరణం ఆయన మరణించాడు. ఆయన సమాధి టైంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు, అతిరథ మహారథులు, ఘనులు, గొప్పవారు, విద్వాంసులు మరి వాళ్ళు వచ్చి ఆయనను సమాధి చేసినట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, సమూయేలు తన యొక్క జీవితం ఎంత గొప్పదో, సమూయేలు యొక్క తల్లి హన్నా కూడా తన యొక్క భక్తి, తన యొక్క జీవితం ఎంత గొప్పదో మనం నేర్చుకుని ఉన్నాం. తల్లి కోరుకున్నది ఒకటి, నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉంటే వాడు ప్రయోజకుడు అవుతాడు, నా కుమారుడు దేవుని సేవలో ఉంటే, దేవుని మాట వింటుంటే వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడికి మేలు జరుగుద్ది. లేకపోతే లోకాన్ని స్నేహించినటువంటి వాడు దేవునికి వైరి అయి, దేవునికి వ్యతిరేకమై, దేవునికి శత్రువై వాడు నశించిపోతాడు, నాశనం అయిపోతాడు. అందుకే భద్రంగా తన కుమారుణ్ణి మరి దేవుని సన్నిధికి అప్పగించినటువంటి ఒక భక్తిపరురాలు హన్నా. అలాంటి తల్లి కడుపులో పుట్టినటువంటి సమూయేలు అంతకంటే గొప్పవాడు. 4 సంవత్సరాల ఈడుకాడ నుంచి అందరినీ విడిచి దేవుని సన్నిధిలో ఉండిపోయినటువంటి ఒక గొప్పవాడు సమూయేలు. వీరి జీవితాలని మనం నేర్చుకుంటున్నప్పుడు విని వెళ్ళడం కాదు, కానీ మన జీవితాన్ని కూడా వీరి వల్లే మనం మార్చుకోవడానికి మనం ఏం చేయాలట? ప్రయత్నం చేయాలి. అలాంటి గొప్ప జీవితాలు కలిగిన వారు కనుక వారి జీవితం ఈరోజు మనకి పాఠాలుగా మారాయండి. సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో జీవించినటువంటి సమూయేలు కానీ దావీదు కానీ
క్రీస్తుపురం 1000 సంవత్సరాల కాలంలో రామ అనే ప్రాంతంలో జీవించినటువంటి సమూయేలు చరిత్రని ఈరోజు 3025 సంవత్సరాల తర్వాత మనుషులందరికీ పాఠాలుగా ఉన్నాయి. అంటే వారి జీవితం ఈరోజు మనకి పాఠంగా ఉందంటే వారి జీవితం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. వారి జీవితాన్ని దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడో ఆలోచన చేయండి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, హన్నాని గురించి తల్లిదండ్రులు ఎలా నేర్చుకోవాలి, సమూయేలుని గురించి పిల్లలు ఎలా నేర్చుకోవాలి, మనం జాగ్రత్తగా వీటిని విని ఆ ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు మనం కూడా దేవుని దయ మనం పొందుతాం, మనుషుల దయ మనం పొందుతాం. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి దేవుని సన్నిధికి మనం చేరేటువంటి గొప్ప అవకాశం మనకి దొరుకుతుంది. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకై క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ